ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం స్వయంభుగా వెలిసిన శ్రీ భవానీ శివదుర్గా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజామునే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ పరమశివుడిని భక్తులు దర్శించుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వెలుపల కొలువైన శివలింగాలను మహిళలు అభిషేకం చేశారు. ఆలయంలో మహిళలు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కలు చెల్లించుకున్నారు. భారీగా క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, కార్యనిర్వహణ అధికారి కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు. ఐదు మంది హర హర మహాదేవ. శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, కీసరగుట్ట. ఈరోజు కార్తీక పౌర్ణమి. మాసాలలో అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివారాధన, అలాగే స్వామికి రుద్రాభిషేకము, అలాగే మరియు స్వామివారి ఆలయ ప్రాంగణంలో దీపారాధన చాలా విశేషము. ఈ కార్తీక మాసంలో అందులో పౌర్ణమి చాలా విశేషము. ఈరోజు భక్తులందరూ ఉపవాసాలతో ఓం నమ శివాయ అనే నామస్మరణతో స్వామికి అభిషేకాదులు, అర్చనలు, దీపారాధన చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట నందు పరమశివుని పవిత్ర మాసమైన కార్తీక మాసం నందు భక్తులు ప్రతి ఆదివారం, సోమవారంతో పాటు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంకా ఎక్కువగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనంతో పాటు భక్తులు కూడా స్వామిని అభిషేకం చేసుకొని స్వామివారి కృపకు పాత్ర అవుతున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకమైన క్యూ లైన్లు, ధర్మదర్శనము, అలాగే ప్రసాదాల కౌంటరు, సర్వబందీలు, మెడికల్ క్యాంపు, మంచినీటి వసతి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారి
క్యూలైన్లో వచ్చి స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. ఈ రోజు గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజు దాదాపు 25,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నది.